ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరియు కొడంగల్ నియోజకవర్గంలో గత 10 నెలల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఫార్మా కంపెనీ మంజూరు చేసి భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. లగచర్ల, పోలేపల్లి, అక్కింపేట మరియు తండాలు కలిపి దాదాపు 3000 ఎకరాల వరకు ఫార్మా కంపెనీ ఏర్పాటుకు మన కొడంగల్ నియోజకవర్గంలో మంజూరు చేయడం జరిగింది. మరి అది నిన్న ఇదే ప్రభుత్వం, ఇదే ముఖ్యమంత్రి గారు భూసేకరణను ఫార్మా కంపెనీని రద్దు చేస్తూ జీవో నిన్న విడుదల చేయడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ మన పాలమూరు జేజమ్మ ఎంపీ అరుణమ్మ గారి నాయకత్వం లోపల పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు నుంచి కూడా లగచర్ల ఫార్మా రైతులందరికీ ఆమె భరోసా ఇచ్చి మీరు ఎన్నంటూ ఉంటూ మరి తప్పకుండా నేను ఎంపీ గెలిచిన తర్వాత మీ దగ్గరకు వచ్చి ఫార్మా రద్దయ్యే వరకు కూడా మీ ఎవరు ఉంటా అని చెప్పి ఆమె కూడా జరిగింది. ఎన్నికల దానిలో భాగంగానే అక్కింపేట గ్రామానికి వచ్చి రైతులందరితో బహిరంగ సభ పెట్టి ఇది ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు తప్పు చేస్తుండ్రో, రైతులకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మరి అందరితో చర్చించి ఈరోజు లగచర్ల ఢిల్లీలో జరిగిందని ఢిల్లీ దాకా తీసుకెళ్ళి మరి రైతులందరితో సమానం చేసుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల అన్నమ్మ నాయకత్వం లోపల ఈరోజు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ప్రభుత్వం మెడలు ఉంచే విధంగా రద్దు చేసే విధంగా ఈరోజు ఆమె పాత్ర ఉంది. కాబట్టి తప్పకుండా ఈ లగచర్ల, అక్కింపేట, పోలేపల్లి, అంబడి తండాల గ్రామ పంచాయతీ అందరికీ రైతుల తరఫున మన ఎంపీ అయినటువంటి అన్నమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా రాజీ పడకుండా మరి రైతులకు నిరంతరం సంగారెడ్డి జైలుకి వెళ్ళి రైతులను కలవడం, మరి లగచర్ల రావడానికి దాదాపు 3-4 సార్లు రావడం, ఒకసారి మన్నెగూడ దగ్గర, ఒకసారి మొయినాబాద్ దగ్గర, ఒకసారి వికారాబాద్ దగ్గర అడ్డుకోవడం పోలీసులు బట్టి ఈ ప్రభుత్వం చేదవంతరంగా చేసింది. అయినా కూడా పట్టు వదలకుండా ఢిల్లీ లోపల ఎక్స్చార్జ్ దగ్గరికి వెళ్ళి మనం అక్కడి నుంచి కూడా కమిటీ పంపించి ఇక్కడ లగచర్లలో ఎంక్వైరీ చేయడం జరిగింది. మరి ఫార్మా కంపెనీ నుంచి దాదాపు బడుగు బలైన వర్గాలైనటువంటి చిన్న రైతులందరూ బీసీలు కానీ, ఎస్సీలు కానీ, గిరిజనులు కానీ, ఎందుకంటే 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు రైతులు కాబట్టి ఫార్మా నుంచి విషయవా ఇచ్చి మనుషులే కాకుండా పచ్చని పంట పొలం కూడా నాశనం అవుతున్న ఉద్దేశంతో మరి ఈరోజు ప్రభుత్వం దిగొచ్చి మరి రద్దు చేసినందుకు చాలా సంతోషం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కోరుకునేది ఒకటే, బీద బడుగు బలైన వర్గాల రైతులకు ఎక్కడ అన్యాయం జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కావున నియోజకవర్గ అభివృద్ధికి మీరు ముఖ్యమంత్రిగా, ఈమె ఎంపీ గారు మీరు ఎన్నో ఉండకపోతే, ఏ విషయమైనా రాజీ పడకపోతే మీరు మమ్మల్ని అడగవచ్చు. కానీ ఎలాంటి సమాచారం లేకుండా ఈ ఎవరికో లాభం చేకూర్చే విధంగా ఫార్మా కంపెనీ చేయడం చాలా దురదృష్టకరం. మరి ఈరోజు బీద రైతులందరూ జిల్లాలో ఉండి వాళ్ళు దాదాపు 10 నెలల నుంచి భయభ్రాంతులకు గురై వాళ్ళ క్రాపం లేక, రుణమాఫీ లేక, రైతు బంధు లేక, వ్యవసాయం క్రాప్ పండించే పరిస్థితికి వచ్చింది ఈ 5 గ్రామ పంచాయతీ లోపల. మరి స్థానికంగా ఎమ్మెల్యే అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి 11 నెలల లోపలే మీరు ఈ విధంగా సాధిస్తే ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. కానీ ఇంత ఘోరమైన పరిస్థితి చేయడం చాలా దారుణం. మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముందు కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ మా ఎంపీ గారి నాయకత్వం లోపల ప్రతి విషయం లోపల మేము క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. అవసరమైతే ధర్నాలు కూడా చేస్తాం. అభివృద్ధి వరకంటే తప్పకుండా మేము ఎన్ననుకుంటాం, మీకు సహకరిస్తాం, మేము ఎంబర్ వస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు లాభం చేసే పనులు ఏమి చేసినా మేము స్వాగతిస్తాం, మద్దతు ఇస్తాం. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా కొడంగల్ లేకుండే, ఎమ్మెల్యే చైర్మన్ స్థాయి వరకు ఉండే, మంత్రి కూడా లేకుండే. కాబట్టి ముఖ్యమంత్రి అయినందుకు మేము సంతోషపడాలన్నా బాధపడాలనే పరిస్థితి వస్తుంది. కాబట్టి రేపు మీరు అభివృద్ధి కోరుకోండి, అభివృద్ధి చేయండి, దానికి మేము సహకరించకపోతే ప్రశ్నించండి. రాజకీయాలు ఎలక్షన్ వరకు ఉంటాయి.
ఈ దాదాపు 10 నెలల నుంచి 5 గ్రామాల ప్రజలు మీ కుటుంబ సభ్యుల మీ నియోజకవర్గం లోపల భయభ్రాంతులకు గురై నష్టపోయి బ్యాంకు లోన్ తీయక అప్పులు కట్టక చివరకు వాళ్ళు నిద్రలే ప్రాంతంలో కలుపుతున్నారు. కాబట్టి మేము ఒకటే భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటాం, తప్పకుండా ముందు ఎలాంటి అభివృద్ధి చేసినా మేము సహకరిస్తాం. కాబట్టి ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఇండస్ట్రియల్ పార్క్ అంటున్నారు, లగచర్ల మరియు పొలేపల్లి అంటున్నారు. తప్పకుండా దాన్ని విధి విధానాలు పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు విడుదల చేయాలి. చేసిన తర్వాతనే భూసేకరణ చేయాలి. అది కూడా రైతులు విల్లింగ్ ఇస్తేనే. ఎందుకంటే ఈరోజు వాళ్ళు భయంలో కూడా ఉన్నారు. మొన్న సంఘటన కూడా అధికారుల మీద మేము తీవ్రంగా ఖండిస్తాం కూడా. ఎందుకంటే అధికారులు కూడా రైతులను రెచ్చగొట్టే విధంగానే లగచర్ల ఘటన జరిగింది. రైతులకు ఊరు బయట 2 కిలోమీటర్ దూరం లోపల పోలీస్ ఫోర్స్ పెట్టుకొని మరి అధికారులకు ఉంటే రైతులు ఎవరు వెళ్ళకపోతే అదే ఫోర్స్ తీసుకొని గ్రామంలోకి వెళ్ళాలి. 10 మంది అధికారులు పోయి రైతులను రెచ్చగొట్టారు. వాళ్ళు గోపేక ఉద్దేశంతోనే దోపలాట జరిగింది. అంతే అధికారులను చంపాలని, అధికారులను కొట్టాలనే రైతులకు ఎలాంటి ఆలోచన లేదు. కాబట్టి దయచేసి ఇప్పుడు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. బేషరతుగా ఏదైతే జీవో రద్దు చేసినావో అదేవిధంగా బేషరతుగా జిల్లాలో ఉన్న రైతులందరినీ విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దానిపైన కూడా మేము హైకోర్టుకు ఆశ్రయించి మా పార్టీ తరఫున ఎంపీ గారి తరఫున మేము అడ్వకేట్ పెట్టి బెయిల్ తెచ్చే ప్రయత్నం చేస్తాం. బెయిల్ తెచ్చి వాళ్ళని వినిపించే ప్రయత్నం చేస్తాం. ఒకటే కావున కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీరు కోట్లాది కోట్లు సంపాదించుకోండి, కానీ బీద ప్రజలకు న్యాయం సాయం చేసే విధంగా పనులు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ముందు కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్యలో ఉంటుంది, ప్రజల వరకు పనిచేస్తుంది. రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ సత్యంలో కూడా ఈ కూడగల్ నియోజకవర్గంలో చూస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.